హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఎరువుల సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి మీకు ట్రైనింగ్లోనే 60,000 రూపీస్, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 86,000కి పైగా శాలరీ పే చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఉండడానికి సంబంధించి ఇల్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియో చూస్తున్నా కదా, ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి లైక్ చేస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఇచ్చాను, చెక్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ యొక్క ఎరువుల సంస్థకి సంబంధించి సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 8th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ లాస్ట్ డేట్ 24th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. సో మీకు 8th ఆగస్ట్ రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, సపరేట్ వీడియో అయితే చేస్తాను మొబైల్లో ఎలా చేయాలనేది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో RCFL అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు కూడా తెలుస్తుంది. ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్గా మిమ్మల్ని ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో తీసుకుంటారు. ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత E2 గ్రేడ్ హోదాలో మీకు ఇదే సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్ అనేది, పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారనమాట. సో మనకి జాబ్ పోస్టింగ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి వచ్చేసి మనకి కడప అండ్ విజయవాడలో మనకి ఆఫీస్ అనేది ఉంది, మార్కెటింగ్ ఆఫీసెస్. అంతేకాకుండా తెలంగాణ వాళ్ళకు వచ్చేసి నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం ఈ లొకేషన్స్లో మనకి ఈ సంస్థకి మార్కెటింగ్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 60,000 రూపీస్ శాలరీతో పాటు మీకు ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు. కంపెనీ హాస్టల్ ఉంటుంది అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి మీకు రూపాయి ఖర్చు అనేది ఉండదు. సో ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీకు E1 గ్రేడ్ హోదాలో ఇదే సంస్థలో పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్ ఇస్తారనమాట. అప్పుడు మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 86,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఇందులోనే మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. బేసిక్ పే మాత్రం 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు అలవెన్సెస్ అయితే యాడ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా సెలక్షన్ చేస్తారంటే, సో ఫస్ట్ మీకు అప్లై చేసిన వాళ్ళందరికీ ఆన్లైన్ టెస్ట్ పెడతారనమాట. దాని తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు, ఒకటే సింగిల్ టెస్ట్ పెడతారు. ఆ సింగిల్ టెస్ట్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, ఎటువంటి మనకి డిస్క్రిప్టివ్ టైప్ అయితే కాదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో 50 క్వశ్చన్స్ వచ్చేసి మీకు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి అడుగుతారు. మిగతా 50 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ ఇవందరికీ కూడా కామన్ అనమాట. సో పార్ట్ 1 మాత్రమే చేంజ్ ఉంటుంది, పార్ట్ 2 అనేది అందరికీ మనకి కామన్ అనమాట. ఇక్కడ మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అనేది చేస్తారనమాట. సో కేవలం ఒక సింగిల్ ఎగ్జామినేషన్లో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే డైరెక్ట్గా 1:7 అంటే 1:7 రేషియోలో అభ్యర్థులు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత జాబ్స్కి మీకు
ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అయితే ఆన్లైన్ టెస్ట్కి ఏమో 80% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూకి ఏమో 20% వెయిటేజ్, టోటల్గా 100% వెయిటేజ్ అనేది ఈ విధంగా అయితే తీస్తారనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ ఏజ్ ఎంత ఉండాలి అండ్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటిని మనము వివిధ డిసిప్లిన్ల వారికి అయితే వేకెన్సీస్ ఇచ్చారనమాట. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి February 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కెమికల్ విభాగంలో 32 ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కెమికల్ కానీ పెట్రోకెమికల్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి డిసిప్లిన్లో బీటెక్ పాస్ అని అప్లై చేయొచ్చు. అండ్ బాయిలర్కి సంబంధించేమో బీటెక్ అనేది కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి చేసుండే బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మెకానికల్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి బీటెక్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళకి 10 ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 9 ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మెటీరియల్స్కి సంబంధించి విభాగంలో వేకెన్సీ ఉంది. సో ఇది ఎస్టీ విభాగంలో వేకెన్సీ కేటాయించారు కాబట్టి 32 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. కెమికల్ కానీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ సివిల్ విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. అండ్ ఫైర్ విభాగంలో కూడా వేకెన్సీ ఉంది. కాకపోతే ఇవి ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సీసీ ల్యాబ్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి. కాకపోతే దీనికి పిహెచ్డి అనేది అడిగారు క్వాలిఫికేషన్, లేకుంటే పిహెచ్డి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, లేకపోతే బీటెక్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని చెప్పేస్తుంది కదా, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే, అంటే నార్మల్గా మీరు ఏదైనా విభాగంలో బీటెక్ పాస్ అయి ఉండి పీజీ అనేది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి బీటెక్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మార్కెటింగ్ విభాగంలో 10 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి సైన్స్ లేదా ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎంబీఏ చేసిన వాళ్ళు, లేకుంటే పీజీడిఎం అనేది మార్కెటింగ్ విభాగంలో చేసిన వాళ్ళు, లేకపోతే అగ్రి బిజినెస్కి సంబంధించి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్ విభాగంలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సిఏ లేదా సిఎంఏ, లేకుంటే బీకామ్ కానీ, లేకుంటే బిఎంఎస్, బీఏఎఫ్, బీబీఏ ప్లస్ ఎంబీఏ. నెక్స్ట్ పీజీడిఎం అనేది ఫైనాన్స్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రాజ్ భాషకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ మనకి పోస్టుల వరకు క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. సో ఏ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 8 ఆగస్ట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 1000 అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చిన అక్కడ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.